నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. కాలచక్రం కదులుతోంది. గ్రహగతులు మారుతున్నాయి. గ్రహాల సంచారం వలన వాటి స్థానాలు మారి జీవితంపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరి ఈ ఆగస్టు మాసంలో ఏ రాశి వారికి అదృష్టం రాబోతుంది? ఎవరు అవకాశాలను అందిపుచ్చుకోబోతున్నారు? ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారు? గ్రహ పీడలను అధిగమించేందుకు ఎలాంటి పరిహారాలు ఆచరించాలి? ఏ దేవతలను ఆరాధించాలి? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిపి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, ఆగస్టు నెలలో ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాలను తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగా అసలు కన్య రాశి వారికి ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేది వివరించండి. కన్యా రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది. మనకు ఇంటా బయట అనుకూలతలు బాగానే ఉంటాయి. శ్రమ తక్కువ, లాభం ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. అతి ముఖ్యంగా కన్యా రాశి వారికి షష్ఠంలో రాహు ఉన్నందువల్ల ఆరోగ్యానికి బాగుంటుంది. అలాగే సప్తమంలో శని ఉన్నందువల్ల ప్రత్యేకించి స్నేహ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నవమ స్థానంలో కుజుడు ఉన్నందువలన వాడు అష్టమాధిపతి అవడం వల్ల తల్లిదండ్రులకు ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ సమస్యలను అధిగమించడం కోసం మనం తప్పనిసరిగా వం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని ఉదయం 5 నుంచి 6 వరకు జపం చేయడం చాలా మంచిది. వారికి ఎప్పుడైనా సరే ఈ మంత్రం యొక్క గొప్పతనం ఏంటంటే, ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా బాధ ఇబ్బంది ఉన్నట్లయితే ఆ బాధ ఉన్నటువంటి ప్రదేశంలో మనం చేయిపెట్టి ఈ మంత్రాన్ని ఒక 10 నిమిషాలు చేసినట్లయితే వెంటనే అక్కడ ఆరోగ్యం కలుగుతుంది, గమనించుకోవచ్చు. అయితే మళ్ళీ అనారోగ్యం రాదా అంటే అలా కాదు. ఎందుకని? మళ్ళీ అనారోగ్యం రావడానికి దానికి అనారోగ్యానికి తగిన వాతావరణం ఉంది అక్కడ. అది తొలగడానికి వరుసగా కొన్ని రోజులు పాటు చేయాల్సి ఉంటుంది. కానీ అప్పటికప్పుడు 10 నిమిషాల్లో మాత్రం వెంటనే మార్పు కనిపిస్తుంది, ఆ ఇబ్బంది తగ్గుతుంది. అందువలన ఒక కరెక్ట్గా ప్రాథమిక చికిత్సకు అద్భుతమైన మంత్రం ఉండేది. అలా చేయడం చాలా మంచిది. అలాగే ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా విజయావకాశాలు బాగానే ఉన్నాయి. ఎందుకంటే లాభంలో గురుడు ఉన్నాడు దానివల్ల. అలాగే వ్యయంలో రవి ఉన్నందువలన మనం చేసేటువంటి ప్రయత్నాలలో ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి సొమ్ములు అంటే పన్నులు మొదలైనవి కావచ్చు, వాటి కోసం ఖర్చు ఎక్కువ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మనకు అన్ని పనులు సక్రమంగా సాగడానికి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం రోగిత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమన్ మమ దేహిభో అనే మంత్రాన్ని చేసుకుంటూ ఉండడం వల్ల చాలా గొప్ప ఫలితం ఉంటుంది. అదే హనుమంతుడు మనకి ఇంకా సానుకూలుడు కావడం కోసం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటుంటే ఆయన మన వెంటే ఉండి మన పనులన్నీ తీరుస్తాడు. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసల్ని పొందడం జరుగుతుంది. అలాగే రాజకీయ నాయకులకి దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే వాళ్ళు మనను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే బదిలీలు, అలాగే పదోన్నతులు, వీటికి సంబంధించినటువంటి ప్రయత్నాలలో ఆధ్యాత్మిక బలం బాగా పెంచుకోవాలి. శ్రీ రాజమాతంగి రాజశ్యామలాయి ఉద్యోగ అభివృద్ధి ప్రదాయిన్యై నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉంటే మనకు సానుకూలతలు పెరుగుతాయి అన్నమాట. అలాగే మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా ధర్మం తప్పకుండా ఆచరించాలి. ఎందుకంటే ఏమాత్రం ధర్మం తప్పినా తర్వాతైనా మనల్ని పెట్టే ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అందుకని అలాగా వ్యాపారస్తులు మంచి ప్రయత్నాలు చేస్తారు, దానివల్ల వచ్చేటువంటి ఫలితాలను కూడా పొందుతారు. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, ఒప్పందాలు నెరవేర్చుకుంటారు. అలాగనే పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా అనుభవజ్ఞుల యొక్క సలహా తీసుకోవడం మంచిది. అలాగే మనకు బుధుని యొక్క స్థితి లాభస్థానంలో ఉండడం వల్ల లగ్నాధిపతి వాడు కాబట్టి మనకు లాభావకాశాలు పెరుగుతాయి, అంటే రావాల్సినవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ అవసరాలు అలాగే గృహ సంబంధమైనటువంటి ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే మనకు రావాల్సినటువంటి బాకీలు వసూలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి సమయం కాబట్టి అవి పూర్తిగా మనకు వసూలు అవ్వడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం సాయంకాలం 7 నుంచి 8 వరకు చేయడం మంచిది. సాయంకాలం
6-7 వరకు అరుణాచల శివ అనే మంత్రాన్ని చేయడం మంచిది. అంతేకాకుండా మనం ఖర్చులలో అనవసరం ఖర్చులను నియంత్రించుకోవడం చాలా అవసరం. అలాగే కుటుంబ సభ్యులతో విహారయాత్రలు మొదలైనటువంటి వాటికి ఆలోచనలు చేస్తుంటారు, పర్వాలేదు. అలాగే ముఖ్యమైనటువంటి విషయాలలో బంధుమిత్రుల యొక్క సహకారం లభిస్తుంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు, ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు, పెళ్ళిళ్ళ కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే వివాహ విషయంలో సత్ఫలితాలు రావడం కోసం ఏం చేయాలి అంటే ఉదయం 5-6 వరకు కళ్యాణ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటే కళ్యాణ రాముడు అంటే పెళ్ళవుతున్న రాముడు అనమాట. అలా పెళ్ళవుతున్న రాముడు ఆశీర్వదిస్తున్నట్టుగా ధ్యానం చేస్తూ కళ్యాణ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రం చేస్తున్నట్లయితే ఎవరెవరు చేయాలి అంటే ఎవరికి పెళ్లి కావాలో వాళ్ళు చేయాలి, పెళ్లి చేయాల్సిన వాళ్ళ తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళిద్దరూ చేయాలి, మొత్తం ముగ్గురు చేయాలి. చేస్తూ ఉంటే అది సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వివాహం కావడం కంటే కూడా వివాహం అనుకూలమైనది కావడం చాలా విశేషం. అందుకని మనం జపం ఆధ్యాత్మిక బలం సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. పూర్వకాలంలో చాలామంది ఋషులు తపస్సు చేసి భగవంతుడు ప్రత్యక్షమైతే నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే నా జీవితం బాగుంటుంది, ఉత్తమమైన సంతానం కలుగుతుంది అని ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా చేయాలి. అందులో పురుషులు చేయడం, స్త్రీలు చేయడం అని మనం చూస్తే స్త్రీలు చేయడం కనిపిస్తుంది ఎక్కువ. కానీ స్త్రీలు చేయడం అనేది ఎందువల్ల చేస్తారు, దేనికోసం చేస్తారు, దానివల్ల ఫలితం ఏంటి అంటే అనుకూలుడైన భర్త లభించడం కోసం వాళ్ళు చేస్తారు, అనుకూలుడైన భర్త లభిస్తాడు, అది బాగానే ఉంది. కానీ పురుషుడు చేయడం అనేటువంటిది ఇంకా విశేషంగా చేయాలి. ఎందుకోసం చేయాలి అంటే అనుకూలత కోసం చేసే దానితో బాటుగా ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి అమ్మాయి కోసం చేయాలి. అలా ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి అమ్మాయి అయినట్లయితే ఆ అమ్మాయి వల్ల ఉత్తమ సంతానం కలుగుతుంది, దానివల్ల సమాజానికి మేలు కలుగుతుంది, విశేషించి వంశానికి కూడా మేలు కలుగుతుంది. ఉదాహరణకి స్త్రీ ప్రధాన పాత్ర వహిస్తుంది పిల్లవాని యొక్క లక్షణాలను నిర్దేశించడంలో. ఉదాహరణకి అంబిక, అంబాలిక, దాసి, ముగ్గురు స్త్రీలు. వ్యాసుడు ఒక్కడే, కానీ అంబిక కళ్ళు మూసుకుంటే గుడ్డివాడు పుట్టాడు, అంబాలిక పాలిపోతే పాండురోగి పుట్టాడు. పరమభక్తితో ఉంటే దాసికి పరమభక్తుడు పుట్టాడు. ఎంతటి భక్తుడు అంటే అతను సాక్షాత్తు దుర్యోధనుడు అడుగుతాడు భోజనానికి రమ్మని కృష్ణుడిని. అడిగితే నువ్వు భోజనానికి రమ్మంటున్నావు కానీ నీ దగ్గర ఆదరణ లేదు, అందుకని నీ దగ్గర రాను అని ఇతని దగ్గర మానేసి విదురుడింటికి వెళ్ళి భోజనం చేశాడు ఆయన. అంటే తాత్పర్యం ఏంటి అంటే అంతటి భగవంతుడిని కూడా తనకి సానుకూలం చేసుకునేంత గొప్పవాడు ఆయన. అంతటి గొప్పవాడు జన్మించడంలో ముఖ్య కారణం ఆమె భక్తి. అందుకని ఉత్తమ స్త్రీని వివాహం చేసుకోవడం ద్వారా ఉత్తమ సంతానం కలుగుతుంది, కాబట్టి ఉత్తమ వంశం ఏర్పడుతుంది, కాబట్టి సమాజానికి మేలు కలుగుతుంది. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా పురుషులు తపస్సు చేయాల్సిందే. అది చాలా మంచిది. దానివల్ల ఉత్తమ సంతానం, ఉత్తమ వివాహం జరుగుతుంది. అలాగే విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఆ ప్రయత్నాల కోసం చేయాలి. చేస్తున్నప్పుడు రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపం చేసుకుంటే వాళ్ళ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. విద్యార్థుల్లో హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా వాళ్ళు విజయాలు సాధించగలుగుతారు, సత్ఫలితాలను పొందగలుగుతారు. ఎప్పుడైనా సరే మనకు దైవము చేత ప్రసాదించబడినది, దైవారాధన ద్వారా సిద్ధించినది మనకు మేలు చేస్తుంది, చుట్టూ ఉండే సమాజానికి మేలు చేస్తుంది. అలా కాకుండా మన స్వప్రయత్నంతో చేసేటువంటిది మనకి గర్వాన్ని ఇస్తుంది, సమాజానికి కీడు చేస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మానసిక ఒత్తిడి కలిగేటువంటి అవకాశం ఉంది. దాన్ని తొలగించుకోవడం కోసం ప్రతిరోజు కూడా 2 గుప్పెళ్ళు బియ్యం దేవుడి దగ్గర ఒక కలశం పెట్టి ఆ కలశంలో వేస్తూ వారానికి ఒకసారి భగవంతునికి సమర్పించడం మంచిది. రాజకీయ నాయకులు ప్రజల్లో ఆదరణ పెంచుకునేలాగా ప్రజాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం మంచిది. అలాగే మనకు నాయకత్వ లక్షణాలని పెంపొందించుకోవాలి. సినీ రంగంలో అభివృద్ధిని కోరేటువంటి వారు తప్పనిసరిగా దైవ సహకారాన్ని తీసుకోవడం ద్వారా పెండింగ్లో ఉండేటువంటి ప్రాజెక్టులని ప్రారంభించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ప్రతి బుధవారం గణపతిని ఆరాధించడం, గరికతో పూజ చేయడం, అలాగే గణపతి యొక్క సహస్రాన్ని పారాయణ లేదా వినడం
తెల్లవారుజామున వినాలి సూర్యోదయానికి ముందే. అలాగే మనకు పెసలు దానం చేయడం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. విద్యార్థుల్లో కూడా మొక్క వచ్చిన పెసల్ని వాళ్ళకి పొద్దున్నే ఆహారంగా అందించడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బుద్ధి కుశలత పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకి చాలా మంచి పోషక విలువలు వృద్ధి చెందుతాయి. అందువల్ల పెసలు చాలా మంచిది. గురుగారు వీళ్ళకి ఆరోగ్యపరంగా అంత మంచిగానే ఉంటుందా? ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. రోగ నిరోధక శక్తిని కొంత పెంచుకోవాలి. పెంచుకోవడం కోసం పెసలు తినడం, వంక్రీం అచ్యుతానంద గోవింద పారాయణ చేసుకోవడం, జపం చేసుకోవడం మంచిది. మంచి. గురుగారు కన్యరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా గురువుగారు రాశి ఫలితాలు ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఏంటి, మీకు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే ఆర్వీఆర్ టీవీలో ఆగస్టు మాస ఫలాలు ప్లేలిస్ట్లో చూడండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.